చూస్తుంటే లాక్కెళ్ళారు, తీసుకెళ్ళారు. ఇట్లా దెబ్బలు కొట్టిరు, బాగా ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా చేసి ఉన్నాను అని చెప్పి ఏడిస్తే పోలీస్ స్టేషన్కి వచ్చినాం సార్ కంప్లైంట్ ఇవ్వడం. సార్ ఆ అమ్మాయి తీసుకెళ్ళేది అట్లయితే మేము పోలీస్ స్టేషన్ ఎందుకు వస్తాం సార్? డబ్బుల గురించి అయితే 9వ తరగతి చదువుతుంది సార్. కంప్లైంట్ రాసుకోండి. కంప్లైంట్ రాస్తే దాన్ని బట్టి చూసేసి మీరు ఒక సంతకం పెట్టండి. సంతకం పెట్టిన తర్వాత లేడీ డాక్టర్ దగ్గరికి పంపిస్తున్నాం. వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగే కొన్ని స్టాఫ్ దగ్గర పంపిస్తారు. ఏ ఇన్స్టిట్యూషన్ చేసి మీకు కొడుకు సరైన న్యాయం చేస్తున్నాము. మేము అక్కడికి వెళ్ళినాం సార్, పులుసుకూరకి వెళ్తే అసలు చేయమన్నారు సార్. అట్లా అని చెప్పి మీరు అందరూ కలిసి మీరు మా పాపకు న్యాయం చేయాలి సార్. సరే చెప్పారు కదా, ఖచ్చితంగా చేస్తాను. నేను ఇక్కడ కంప్లైంట్ రాస్తాను. మీరు సంతకం పెట్టండి. సంతకం పెట్టి తీసుకెళ్ళి నేను ఒక డబ్బులు తీసుకున్నాను. ఉమెన్ కాన్స్టేబుల్ పంపిస్తాను. పంపించాక మనం తీసుకుని లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి రిపోర్ట్స్ తీసుకొని రండి. సరేనా? ఇట్లా ఏం లేదు మేడం, ఇట్లా నా బిడ్డకి అన్యాయం జరిగింది మేడం. మేము అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు హాస్పిటల్కి రాశారు మేడం. అందుకని మేము పాపాన్ని తీసుకొని వచ్చినాం సార్. మేడం దెబ్బలు అన్నీ తగిలినాయమ్మా, మీరు ఎట్లనన్నా మాకు న్యాయం చేయాలమ్మా మీరు. సరే కొంచెం కూర్చో అక్కడికి మేడం, కూర్చో మేడం, కూర్చో. అక్కడ కాదు మేడం, అని చెప్పి ఓపీ ఉంది, బిజీ ఉంది, ప్లీజ్గా కూర్చో. మొత్తం చేసి మేము తిరుగుతూనే ఉన్నాం మేడం. కూర్చో, కూర్చో.
అందులో పోలీస్ స్టేషన్ వేస్తున్నాను. రేపు కేసు ఎగ్జామినేషన్ చేయాలి అందులో పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. మామూలుగా తిరిగే వాళ్ళ కనిపిస్తున్నావు. యూనిఫామ్ ఏది, జాబ్ ఏది, ఏది అవన్నీ పెట్టుకొని రావాలి కదా. ఐడి కార్డు కూడా తీసుకునే ఇది కూడా ఇది ఏమనుకోవాలా? కానిస్టేబుల్ అనుకోవాలా? మరి నార్మల్ పర్సన్ లాగా వస్తే ఎట్లా? చెప్పు ఏ కావాలి? ఎవిడెన్స్ కోసం బ్యాంకాల్లో పంపించాను. స్టే చేసుకున్నాను పంపించాను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4 చేసేసరికి 1 గంట పడుతుంది. 5 గంటలకు నేను ఎక్స్ఎల్లో పంపిస్తాను. అక్కడ ఎక్స్ఎల్ తీసుకొని ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నేను రిపోర్ట్ రాసి ఇవ్వాలా, ఎప్పుడు వెళ్తావు నువ్వు? ఈ టైంలో పోలేదా? ఎగ్జామినేషన్ చేసి ఎక్స్ఎల్ రాసిస్తా. నువ్వు ఎక్స్ఎల్ 6 గంటల లోపల తెచ్చిస్తే నేను రిపోర్ట్ రాసిస్తాను. లేకుంటే రేపుతా. ఏం చేయాలి? ఏం చదువుతున్నావు? ఏదైనా బర్త్ సర్టిఫికెట్ లేదా? ఇది లేదు. 10 చదువుతుంది. బర్త్ సర్టిఫికెట్ లేదా? అక్కడ పోలీస్ స్టేషన్లో రాసిస్తున్నాం కదా. అవునమ్మా, రాసిచ్చినా నాకు ఒక సర్టిఫికెట్ అంటే స్కూల్లో తెచ్చుకోవడం సర్టిఫికెట్ ఉంటుంది కదా. తెచ్చుకోలేము అమ్మా. మాట్లాడే వచ్చింది తొందరగా ఈ పోలీస్ స్టేషన్కి ఆ పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ చెప్పి ఇక్కడికి వచ్చే వరకు మేము మాకు పేపర్లు తెచ్చుకోలేము మేడం. ఏమీ చెప్పు. ఏం లేదు మేడం, స్కూల్ నుంచి వస్తుంది పాప 9వ తరగతి వస్తుంది. అక్కడ నుంచి తీసుకెళ్ళారు మేడం. అన్ని పేపర్లు జరిగిందమ్మా, నాకు అన్యాయం జరిగిందని చెప్పి వస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మేడం. కొంచెం పోలీస్ స్టేషన్ అర్జెంట్ వెళ్ళమన్నారమ్మా. మేము ఎంతగానో తిరగాలమ్మా, అక్కడ ఇక్కడ తిరగడం అక్కడి నుంచి అర్జెంట్ చెప్పిమ్మా. అర్జెంట్ మళ్ళీ తీసుకొచ్చాము. ఈ తిరిగి మా పిల్లలకి తీసుకొని మాకు అన్యాయం జరిగితే మేము తిరగడమే సరిపోతుందమ్మా మాకు. సరేనా? పేరు చెప్పమ్మా. మీరు ఏం చదువుతున్నావు? ఏ స్కూలు? మీ నాన్నగారు ఏం పేరు? మీ నాన్నగారు ఏం పేరు? హిమాచల్ ఎక్కడ ఉందో చెప్పాడు.
the time she has back and lost all her clues. Good morning.